సంధ్య, ఏం ఆలోచిస్తున్నావు? నా కూతురు ఈరోజు నన్ను వదిలేసి వెళ్ళిపోతుందండి. అదేంటి సంధ్య, నువ్వే ఇలా బాధపడితే ఇన్ని రోజులు పాపకి దూరంగా ఉన్నందుకు వింధ్య ఇంకెంత బాధపడి ఉంటుంది. పైగా అను ఎప్పటికైనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. సరేలే సంధ్య, తన కోసం మంచి డ్రెస్ తీసుకొచ్చాను, నువ్వే తనకివ్వు. చాలా బాగుంది. అవును సంధ్య, భూమి గొప్పదా అను గొప్పదా? అదేంటండి అలా అడిగారు? ఇన్ని రోజులు అను భూమి కంటే గొప్ప అని నిరూపించుకోవడం కోసమే కదా ఇక్కడుంది. వాళ్ళమ్మతో ఛాలెంజ్ చేసి మరి ఇక్కడికొచ్చింది కూడా దీనికోసమే కదా. మరి అనుకి ఎన్ని మార్కులు వేస్తున్నావు? ఎవరు బెస్ట్ అని డిసైడ్ చేయబోతున్నావు? ఇంకొద్దిసేపట్లో వింధ్య వస్తుంది కదా, దాని ముందే డిసైడ్ చేస్తాను. సరే, నీ ఇష్టం సంధ్య. అనుని తొందరగా తీసుకెళ్తాం, బ్యాగ్తో రెడీగా ఉండమని చెప్పారు. ఇంకా రాలేదేంటి? అరుగు, మాటలోనే వచ్చేశారు. సంధ్య, పద సంధ్య. అమ్మా, చూసావా వాణి, అను ఎలా మారిపోయిందో? అమ్మా సంధ్య, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. కాళ్ళు పట్టించుకునే స్థితి నుంచి కాళ్ళకి నమస్కారం చేసే వరకు నా మనవరాలొచ్చింది. ఇదొక్కటి చాలమ్మా. వింధ్య, ఏంటి డల్గా ఉన్నావు? నీ కూతురు నీ దగ్గరకు వచ్చేస్తుంది, నువ్వు ఆనందంగా ఉండాలి. ఏమైంది వింధ్య? అబ్బే ఏం లేదే. బయలుదేరిన దగ్గర నుంచి నువ్వు డల్గానే ఉన్నావు. ఏమైంది వింధ్య? ఈ మధ్య నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే చెప్పు. రాజేష్, హ్యాపీగా పాపం తీసుకెళ్లేటప్పుడు ఏంటి డిస్కషన్? రాజేష్ గారు, ఏమన్నా జరిగిందా? అయ్యో, అదేం లేదండి. లేట్ అవుతుంది, మేం బయలుదేరతాం. అత్తయ్య, కాఫీ తాగి వెళ్ళండి. లేదమ్మా, పనులున్నాయి, త్వరగా తీసుకెళ్తామని చెప్పాం కదా. భూమి, వెళ్ళొస్తాను. అలాగే. శ్రీజ అక్క, వెళ్ళొస్తాను. అల్లరి చేయకుండా బాగా చదువుకోవాలి. అలాగే. బాయ్ నానమ్మా. వెళ్తున్నావా తల్లి? నిన్నెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మీ ఇంటికి వస్తాను, సరేనా? అలాగే. బాయ్. ఎవరు బెస్టో ఇంకా చెప్పలేదు. నేను భూమి కంటే బెస్టే కదా. మమ్మీ, నేను ఇంట్లో ఉండలేను అన్నాను కదా. నాకంటే భూమి గొప్పదని చెప్పావు కదా. నేను ఎన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉన్నాను, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. ఈ విషయంలో అయినా నేనే బెస్ట్. ఆ మాట నువ్వు కాదు, సంధ్య గారు చెప్పాలి. సంధ్య గారు, నా కూతురు అడుగుతుంది కదా, చెప్పండి. సంధ్య, ఇద్దరికి మార్కులు వేస్తానన్నావు కదా, ఎవరు బెస్టో డిసైడ్ చేస్తానన్నావు. ఇద్దరులో ఎవరు బెస్ట్? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. అను, వెళదాం పద. లేదు వాణి, ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిందే ఈ క్షణం కోసం. నేను బెస్టా కాదా అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ నేను బెస్ట్ కాకపోతే నాకంటే భూమి ఎందుకు బెస్టో కూడా నాకు చెప్పాలి.